రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి స్థానికుల నుంచి భారీ స్పందన లభించింది. లయన్స్ క్లబ్ సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోగులకు బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. గుండె జబ్బులకు సంబంధించి 2D ఈకో చేసి అందుకు సంబంధించి చికిత్సను ఎలా తీసుకోవాలనే విషయంపై వైద్యులు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. క్లబ్ ఆఫ్ వెమ్లవాడ, లయన్స్ క్లబ్ ఆఫ్ వెమ్లవాడ రాజన్న మరియు సన్ రైజ్ హాస్పిటల్స్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హై స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినాము. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు ప్రముఖ వైద్యులు డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్ సార్, కార్డియాలజిస్ట్ సన్ రైజ్ హాస్పిటల్, డాక్టర్ సురేష్ సార్, డాక్టర్ ఉదయ్ సార్ అండ్ సన్ రైజ్ హాస్పిటల్ బృందం మరియు వెమ్లవాడ డాక్టర్స్ బృందం ఈరోజు మా లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినాము. ఈ మెగా వైద్య శిబిరంలో 2D ఎకో, ఈసీజీ, షుగర్ టెస్టులు మరియు కార్డియాలజీ కన్సల్టేషన్, ఆర్థోపెడిక్ కన్సల్టేషన్, జనరల్ సర్జరీ కన్సల్టేషన్ నిర్వహించినాము. ఈ క్యాంప్లో సుమారు 200 మంది వచ్చినారు. వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసినాము. మా లయన్స్ క్లబ్ ద్వారా ఇది 6వ ప్రోగ్రాం ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించడం. ఇలాంటి కార్యక్రమాలు మేము ముందుగా ఇంకా నిర్వహిస్తామని అనుకుంటున్నాము. లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ రాజన్న, సన్ రైజ్ హాస్పిటల్ కరీంనగర్ గారు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా హెల్త్ క్యాంప్కి గత 16 సంవత్సరాలుగా మేము లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ నుండి ముఖ్యంగా ఈ హెల్త్ క్యాంప్స్ బాగా పెద్ద ఎత్తున నిర్వహించాము. దాంట్లో భాగంగా మా పిలుపు మేరకు ముందుకు వచ్చిన సన్ రైజ్ హాస్పిటల్ కరీంనగర్ వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే లయన్స్ క్లబ్ అంటేనే ముఖ్యంగా ఐ క్యాంప్ అనేది ఒకటి ఎక్కువ ఉంటుంది. కానీ ఇవే కాకుండా మేము నీడ్ బేస్డ్ యాక్టివిటీస్ చాలా చేశాము. ఎవరికైనా ఎర్త్ కేక్స్ వచ్చినా, భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా చాలామందికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ తరఫున ఎన్నో రకాల సహాయ సహకారాలు అందజేయడం జరిగింది. ఇక ముందు కూడా ఆ సేవలు మరింత విస్తృతంగా అందిస్తామని తెలుపుకుంటూ కృతజ్ఞతలు. మరి అదేవిధంగా ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సన్ రైజ్ హాస్పిటల్తో అనుసంధానం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి వైద్య సేవలు ఆరోగ్యపరంగా అందించేటువంటి కార్యక్రమాల్ని అమలు చేసేటువంటి క్రమంలో ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని ముందుగానే తెలుసుకునే విధంగా ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలుపరిచేటువంటి కార్యక్రమాన్ని చేయడం అభినందనీయం. ఓవైపు ప్రభుత్వం పక్షాన కూడా పేదలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు, తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో కూడా పేదలకు ఉచిత వైద్యాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా మనం అమలు చేసుకుంటున్న తీరుతెన్నులు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం తీసుకొని వచ్చి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారులు రాగానే సుమారు 10 లక్షల రూపాయల వరకు కూడా పేదవారికి ఉచిత వైద్యాన్ని, గతంలో పేదవారికి ఏదైనా ప్రాణాంతక జబ్బు వచ్చినప్పుడు అయితే అప్పు చేసుకుని ఆ జబ్బు నయం చేసుకోవడం, ఒకవేళ అప్పు పుట్టకపోతే మరణానికే ఎదురు చూసే సందర్భాల నుంచి పేదవారికి ఉచితంగా ప్రభుత్వ పక్షాన వైద్యపరంగా, విద్యాపరంగా, ప్రభుత్వ పరంగా ఎన్ని సేవలు చేస్తున్నప్పటికీ ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించే కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అలాంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరగడం ఆనందదాయకమైనటువంటి సందర్భంగా చెప్తూ, అభినందనమైన సందర్భంగా చెప్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేపడుతూ లయన్స్ క్లబ్